ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ఇర్మియా 1వ అధ్యాయం 4-5 వచనములు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే మనం అనుకుంటాము, మనం పుట్టి పెరిగిన తర్వాత మన యొక్క ప్రవర్తన చూసి, మనలో ఉన్న నీతి, నిజాయితీ, మంచితనాన్ని చూసి, సేవా గుణాన్ని బట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నేను దేవుని యొక్క సేవ పరిచర్య చేస్తున్నానని అనుకుంటున్నామా? ఇది అబద్ధం. మనము ప్రవక్తలుగా ఉండాలా, పరిచారకులుగా ఉండాలా, దైవజనులుగా ఉండాలా, దేవుని సేవకులుగా ఉండాలా, ఎలా ఉండాలి అన్నది మనం గర్భంలో రూపింపక మునిపే, గర్భంలో మనము పిండముగా ఏర్పడక ముందే దేవుడు మనల్ని ప్రతిష్ఠించారు. కాబట్టి ఈరోజు మనకు కలిగిన తలాంతులను మనం తెలుసుకొని దేవునికి ఉపయోగపడే జనాంగంగా మనం ఉండాలి. దేవుని సేవ చేసే భాగ్యం మనం కలిగినందుకు ఆ దేవునికి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పట్ల దేవుని ప్రణాళిక అనాది కాల ప్రణాళిక అన్న విషయం మనం తెలుసుకొని ముందుకెళ్తూ దేవుని వాక్యంలో బలపడదాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.